గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనము ఇంతగానంగా ఈ పండుగ జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మన పెద్దలు, మన స్వతంత్ర సమర యోధులు, మన స్వతంత్రం కోసం పోరాడి మనకు ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకు స్వతంత్రం రావడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి, మన పౌరులకు ఏ విధమైనటువంటి హక్కులను కల్పించాలి, ఏ విధమైనటువంటి బాధ్యతలను అప్పగించాలి అన్న ఉద్దేశంతో అందరూ పెద్దలు సమావేశమై చర్చించి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. సో మనకి 1950 జనవరి 26వ తారీఖు రోజున మన గణతంత్రం వచ్చింది. అంటే గణతంత్రం అంటే ఆ రోజు నుండి మన పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేది ఆ రోజు నుండి ప్రారంభం కావడం జరిగింది. సో అందుకే మనము ఆ రోజు నుండి కూడా మంచి కార్యక్రమాలు మనకు నచ్చిన విధంగా మనం ఉండడం జరుగుతుంది. అయితే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అయినటువంటిది. భిన్నత్వంలో ఏకత్వం అంటే మన దేశంలో అనేక కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు మరి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది మన దేశం. సో మన దేశంలో చాలామంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మరియు రాజకీయవేత్తలు ఉన్నారు. సో వీళ్ళు మన భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారాలు తెలుపుతూ మన కోసం చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన దేశ రక్షణ కోసం కూడా మన సైనికులు చాలామంది కృషి చేస్తున్నారు. అయితే మరికొందరు మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తం చేయడానికి కూడా చాలామంది కృషి చేస్తున్నారు. సో కాబట్టి మన వ్యక్తి అభివృద్ధి, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి. కాబట్టి మనమందరము మన గ్రామాభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి మరి దేశాభివృద్ధికి కృషి చేయాలని నా యొక్క మనవి. ఇంకో విషయం ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నేటి బాలలు ఇప్పటి నుండి క్రమశిక్షణతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా చదివి వారు భవిష్యత్తులో మంచి పౌరులు కావాలని నా యొక్క మనవి. సో ఇంతటితో నా చిన్న ప్రశ్న ముగిస్తున్నా. జై.